1 అంబులెన్స్ స్పందిస్తోంది. రెస్క్యూ టీం వస్తుంది. అనుమానిత వ్యక్తులు 259 పశ్చిమంగా తిరిగారు. ఒక ఏడీ నుండి ఉంది. నన్ను వారితో మాట్లాడేవ్వండి. అది బేకర్ 1 వాళ్ళు సిహెచ్పి. మేము ప్యాచింగ్ చేయలేము, అవి ఒకే ఫ్రీక్వెన్సీలో లేవు. రిలేను సెటప్ చేయండి. 2 Tango 60 మేము రిలేను ఏర్పాటు చేస్తున్నాం. మా దగ్గర చాపర్ ఉంది. 10 సెకండ్ల రిలేలో మా పని అయిపోతుంది. మేము రిలేని ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాం. మీరు లైన్ లో ఉన్నారా? నేను ప్రయత్నించి వాటిని కట్ చేయబోతున్నాను. వెనక్కి వెళ్ళు. 8 Bravo 20 మేము 5 మైళ్ళ దూరంలో ఉన్నాము. మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇది బేకర్ 1 అనుమానితుల సిఆర్ఆర్ నార్త్ బౌండ్ లో 259 ని నిలిపివేశారు. రోజర్ బేకర్ 1 అనుమానితులు 115 తూర్పు వైపు మరియు సియోరా వెన్యూ వైపు తిరిగారు. ఆల్ యూనిట్స్ అనుమానితులు 215 ఆఫ్ చేసి సియరా అవెన్యూ వైపు వెళ్ళారు. ఇప్పుడు లిటిల్ క్రిక్ వైపు వెళ్తున్నాను. అంటే మనకంటే 6 మైళ్ళ ముందుకు. అక్కడ వాళ్ళు కనిపించకుండా పోవడం చాలా సులభం. లోరతో యూనిట్స్ మీ స్థానాన్ని నాకు చెప్పండి. కాల్ బ్యాక్. రేంజ్ నుంచి బయటికి రండి. లైట్స్ ఆఫ్ చేయండి. అక్కడ టార్గెట్ ఉంది. మీ ఫ్రీక్వెన్సీలో వెహికల్స్ ఏమన్నా కనబడుతున్నాయా? ఈ ఫ్రీక్వెన్సీలో వాహనాలు ఏమన్నా చూస్తున్నారా? యూనిట్ 340 మీరు ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నారో చెప్పండి. ఇది 8 Bravo 20 అనుమానితులు క్యాన్యన్ లోకి వెళ్ళడం నేను చూశాను. మీరు అక్కడ హెలికాప్టర్ తో మాట్లాడుతున్నారా? అవునవును. వారి లొకేషన్ గురించి చెప్పండి. బేకర్ వారు ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నారో చెప్పు. 8 Bravo 20 మేము 5 మైళ్ళ దూరంలో ఉన్నాము. మేము వచ్చే వరకు వెయిట్ చేయండి. వారు ఆపకపోతే అంతా బాగానే ఉంటుంది. అనుమానితులు ఎవరన్నా రేంజ్ లో కనిపించడం లేదు. ఇది డెడ్ ఎండ్. హెలికాప్టర్స్ కు కనిపించకుండా పోయింది. బ్యాకప్ వచ్చే వరకు లారీని అక్కడే ఉండమని చెప్పండి. 8 Bravo 20 మీకు వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. 8 Bravo 20 8 Bravo 20 8 Bravo 20 మీరు అక్కడే ఉన్నారా? మేము దారిలోనే ఉన్నాము. క్యాన్యన్ వెనుక వెళ్తున్నాము. 8 Bravo 20 మీరు అక్కడే ఉన్నారా? 8 Bravo 20 మీకు వినిపిస్తుందా? అక్కడ జరుగుతున్న కాల్పుల్లో అతను ఇరుక్కుపోయాడు. కోడ్ 3 అధికారి హెవీ ఫైర్ లో చిక్కున్నాడు. 4 మైళ్ళ దూరంలో ఉన్నాను. 2 నిమిషాల్లో ఉంటాం. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ 5 మినిట్స్ లో అక్కడ ఉంటాం. నేను బేసిక్ తిరిగి వచ్చేస్తున్నాను. ఆ పెదవ హెలికాప్టర్ని ఎలా కాల్చామో చూసారా? హెలికాప్టర్ ని షూట్ చేశారు. అతను బేస్ కి తిరిగి వస్తున్నాడు. Bravo 20 మీరున్నారా? Bravo 20 మీరున్నారా? చివరిగా ప్రయత్నించాలి. వెనక్కి వచ్చేయి. చెత్త వెదవ, అందుకే నేను తీసుకుని వెనక్కి వచ్చేయి. మ్యానీ వెనక్కి వెళ్దాం పద. ఇది బిల్లీ కోసం. కిందికి వచ్చు.
బ్లీడింగ్ అయితే అతను చనిపోతాడు. నువ్వు కూడా చచ్చిపోతావు. నాకేం అవ్వదు. ఓకే, నేను నిన్ను కవర్ చేస్తాను. వెనక్కి పదండి, వెనక్కి పదండి, వెనక్కి పదండి, త్వరగా. లారో, ఇంకా వస్తున్నారు. రాయ్ నా బెస్ట్. పొజిషన్ ఏంటి? నన్ను కవర్ చేయండి. కాల్పులు జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరగా ఉంటాను. రండి పదండి, మనం వారిని చుట్టుముట్టాం. మ్యానీ, ఇతను తప్పించుకోలేకపోయాడు. తను కొన్ని నెలల క్రితమే తండ్రి అయ్యాడు. ఏంజిలా, నువ్వు ఫోకస్డ్గా ఉండు, సరేనా? రాయి వాళ్ళని పిన్ చేస్తాడు. నేను ఇటువైపు నుండి లోపలికి వెళ్తాను. నీ దగ్గర రౌండ్స్ మిగిలాయా? కొన్ని ఉన్నాయి. వాటిని యూజ్ చేయాల్సిన టైం వచ్చింది. పదండి, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదాం. త్వరగా చెయ్యాలంటే లీడ్ కావాలి. మ్యానీ, ఇప్పుడు దాన్ని ఉపయోగించు. వాటిలో ఒకదాన్ని కాల్చు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నాకు ఇది నచ్చలేదు. 1 కమాన్. 2 3 కిందకి పంపు. ఆఫీసర్ రెస్పాండ్ అవ్వండి. ఆల్ యూనిట్స్, మీకు నేను చెప్పేది వినిపిస్తుందా? నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాను. మనం ఇప్పుడు కవర్ తీసుకోవాలి, త్వరగా రా. మీరు బాగానే ఉన్నారా? హేంజీ, బాగానే ఉన్నాను. నీకు వాళ్ళు కనిపిస్తున్నారా? లేదు, నువ్వు కార్ తీసుకో. వాళ్ళు మనల్ని కాల్చడం కోసమే వెయిట్ చేస్తున్నారేమో. 7 CHP యూనిట్స్ 15 minutesలో వస్తాయి. ఇక్కడ రోడ్లన్నీ కవర్ అయి ఉన్నాయి. హలో, అలియస్ ప్యాట్ 2 నుండి 3 నిమిషాలు. నేను ఎవరితోనైనా మాట్లాడాలి ప్లీజ్. నేను చూసుకుంటాను. థ్యాంక్ గాడ్. మనం వాళ్ళని ఎలాగైనా వెతకాలి, కనిపెట్టాలి. అదిగో అది అక్కడుంది. స్వాట్ మాట్లాడుతున్నా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. వెంటనే క్లియర్ చేయండి.